బ్రేకింగ్ న్యూస్ ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఉత్తర కాశీలోని ధారలి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కావడంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో వరద దూసుకొచ్చింది. ఎగువ ప్రాంతం నుంచి కళ్ళు మూసి తెరిచేలోగా వచ్చిన వరద తాకిడికి ఇల్లు ప్రజలు కొట్టుకుపోయారు. అయితే ఎంతమంది గల్లంతయ్యారు అన్న దానిపై స్పష్టత లేకపోయినా వరద తాకిడికి కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఇటు సహాయక కార్యక్రమాల్లో ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఉత్తరకాశీలోని ధారాలి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కావడంతో ఒక్కసారిగా కూడా భారీ స్థాయిలో వరద దూసుకొచ్చింది. దీంతో ఎగువన ప్రాంతం నుంచి కళ్ళు మూసి తెరిచేలోగా వచ్చిన వరద తాకిడికి ఇల్లు ప్రజలు అందరూ కూడా కొట్టుకుపోయారు. ప్రస్తుతం అయితే అక్కడ గాలింపు చర్యలను ముమ్మరం చేస్తుంది పోలీసులు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆర్మీ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే ఈ వరదల తాకిడిలో ఎంతమంది గల్లంతయ్యారు అన్న దానిపై అయితే ఇంకా స్పష్టత లేకపోయినా వరద తాకిడికి కొట్టుకుపోయిన వారి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు సహాయ కార్యక్రమాల్లో ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయని చెప్పుకోవాలి. ప్రజెంట్ చూసుకోవచ్చు క్లౌడ్ బరెస్ట్ అవ్వడంతో కూడా ఉత్తరాఖండ్ లో ఒక్కసారిగా వరద బీభత్సం సృష్టించింది. దాదాపు భారీ స్థాయిలో వరద దూసుకొచ్చి రావడంతో అక్కడే ఉన్న ఇల్లు అలాగే ఆ ఇళ్లలో ఉన్న ప్రజలంతా కూడా ఒక్కసారిగా కొట్టుకుపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది గల్లంతయ్యారు అనేది కూడా ఇంకా తెలియలేదు. సో గల్లంతైన వారందరి కోసం కూడా ఇప్పటికే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. जल्दी करिए चल केदारनाथ चल बना जी वो मामा के लिए फोन करने चिल्लाने फोन कर चलेगा सर देखो ठीक नहीं को बनाए बाहर भी कर आएगा सखा यार वो मामा चलेगा सेम जगह पर को बनाए को कर ले मामा के लिए फोन कर ले बकवास क्यों करे तू ज्यादा फोन कर ले कुछ नहीं वो चलेगा वहां भाग के देखो ये बाबा लो वो नहीं सुधार सुनाई ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఉత్తరాఖండ్ లో ఒక్కసారిగా మెరుపు వరదలు కురవడంతో అక్కడున్న ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఒకసారి గమనిస్తే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకి దిగువన ఏదైతే ఇళ్లున్నాయో అవన్నీ కూడా కొట్టుకుపోయిన దృశ్యాలు చూడొచ్చు. ఒక్క క్షణంలోనే కళ్ళు మూసి తెరిచేలోపే అక్కడున్న ఇళ్లన్నీ కూడా ఆ నీటికి కొట్టుకుపోతూ ఉన్నాయి. సో ఒక్కసారిగా అక్కడ మెరుపు వరద సంభవించడంతో ఎవరు ఊహించని ఘటనే అనుకోవాలి ఇది. సో క్లౌడ్ బరస్ట్ అవ్వడంతో మెరుపు వరద వచ్చింది. సో వచ్చిన వెంటనే కూడా అక్కడున్న ఇళ్లన్నీ కూడా ఆ నీటికి కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ ఇళ్లలో నివాసం ఉండే ఆ ప్రజలు కూడా ఆ వాటర్లోనే గల్లంతైపోయారు. సో ప్రజెంట్ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది ఈ వరదల ధాటికి కొట్టుకుపోయారు అనేది కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలియరాలేదు. సో ప్రజెంట్ అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఆర్మీ వీళ్ళందరూ కలిసి కూడా సహాయక కార్యక్రమాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇటు ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయని చెప్పుకోవాలి. ఒక్కసారిగా కూడా ఇటు క్లౌడ్ బరెస్ట్ అవ్వడంతో ఉత్తరకాశీలోని ధారాలి ప్రాంతంలోని క్లౌడ్ బరెస్ట్ అవ్వడంతో అక్కడ ఇళ్లన్నీ కూడా ఎగువనే ఉన్న ఇళ్లన్నీ కూడా ఒక్కసారిగా కొట్టుకుపోయిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఆ ఇళ్లలో కనీసం చాలా మంది నివాసం ఉంటూ ఉంటారు. ఒక సైడ్కి అయితే ఇల్లు కొట్టుకుపోయాయి, మరొక వైపు కొన్ని ఇల్లు మాత్రమే ఆ వరద దాటికి మిగిలి ఉన్నాయి. సో ప్రెసెంట్ ఎంతమంది గల్లంతయ్యారు అనేది కూడా ఇంకా అధికారులు వివరాలు అయితే వెల్లడించలేదు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కసారిగా ఒక వరదలాగా అంటే ఒక ఏదైతే వరదలాగా వస్తూ ఒక ధారలాగా వస్తూ ఉండడంతో ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. సో ఆ ఇళ్లల్లో ఎంతమంది నివాసం ఉన్నారు, ఎంతమంది కొట్టుకుపోయారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
सुधांशु को itu macam makan ke sudah मेरे भाई सब होएगी सब होएगी ఇక ఉత్తరాఖండ్ లో కురుస్తున్న వర్షాలకి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఒక్కసారిగా కూడా ఇటు ఉత్తరాఖండ్ లో అయితే మెరుపు వరదలు కురుస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎంతమంది గల్లంతయ్యారనే వివరాలు తెలిసాయా, అసలు సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ప్రసన్న, ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలు ఈ మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఉత్తరకాశీలోని ధారాలి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కావడంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో వరద దూసుకొచ్చింది. ఎగువ ప్రాంతం నుంచి మనం దృశ్యాలు చూస్తుంటే ఎగువ ప్రాంతం నుంచి ఏదైతే వరద నీరు వస్తుందో అక్కడ ఆ ఇల్లు కూడా కొండ ప్రాంతాల మధ్యలో ఉండటం, భారీగా వరద నీరు రావడంతో వరద నీటిలో ఆ ఇళ్లని కూడా కొట్టుకుపోయాయి. ఆ ఇళ్లలో కూడా నివసించే ప్రజలు కూడా ఆ నీటి వరద ధాటికి ఇళ్లతో సహా దానిలో ఉన్న జనాలు కూడా ప్రజలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 100 మందికి పైగా కూడా ఈ వరదలు కొట్టుకుపోయారంటే ఇది ఒక అంచనా అయితే వేస్తున్నారు. మొత్తం ఈ వరద తాకిడి వల్ల ఇల్లు ప్రజలు కొట్టుకుపోయారు. అయితే ఎంతమంది గల్లంతయ్యారని దానిపై స్పష్టత లేకపోయినట్టు ఒక అంచనా మాత్రం 100 మందికి పైగా ఉండొచ్చు అనేది ఒక అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక వరద తాకిడికి కొట్టుకుపోయిన వారి కోసం ఇటు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. సహాయక కార్యక్రమాలు ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. అదే గత కొంతకాలంగా ఇటు ఉత్తరాఖండ్ లో కురిసిన భారీ వర్షాల వల్ల దిగువ ప్రాంతంలోని నీరంతా కూడా దిగువకు రావడంతో ఒక్కసారిగా ఈ వరద అనేది ఎక్కువగా రావడంతో, మెరుపు వరద రావడంతో ఆ లోతట్టు ప్రాంతాలు అంటే మనం చూసిన దృశ్యాలు కూడా కొండ ప్రాంతాల మధ్యలోనే ఆ నివాసాలన్నీ కూడా ఉన్నాయి. ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కానీ ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ ఆ కొండ ప్రాంతాల మధ్యలో నుంచి భారీగా వరద రావడంతో ఆ ఇళ్ల మధ్యలో ఒక కాలువ ఉన్నప్పటికీ ఆ కాలువను దాటుకుని వరద తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఆ ఇళ్లలోకి ప్రవేశించి ఆ వరద తాకిడికి ఈ ఇళ్లని కూడా కొట్టుకుపోయినట్లు కూడా మనకు దృశ్యాలు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కానీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా రంగంలోకి దిగాయి. ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యల గురించి ఉత్తరాఖండ్ సీఎం కూడా వారందరినీ సహాయ చర్యల గురించి ఎటువంటి సహాయ చర్యలు అందిస్తున్నారు, ఎటువంటి పనులు చేపడుతున్నారు అనే దానిపై మాత్రం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఉత్తరాఖండ్ సీఎం. ఇటు అధికారులను అప్రమత్తం చేసుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటు అక్కడున్న స్థానిక పోలీసులు కానీ, అధికార యంత్రాంగం కానీ, మరోవైపు ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇటు సహాయక చర్యలు ప్రజెంట్ కొనసాగిస్తూ ఉన్నాయి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ. जल्दी करिए दे चल केदार माचल वाला जी वो मामा के लिए फोन करना। अरे कर मामा चलेगा बस चिल्लाने फोन कर मामा के लिए फोन। अरे भागो भागो मामा भागो, अरे भयंकर भागेगी। अरे भाई ये पर फोन कर, सुधांश फोन कर ले। अरे फोन कर, अरे फोन कर यार, फोन कर ले पागल, फोन कर फोन कर। ई बाबा अरे भाई गया ये मेरी माँ छोटे बाबू मामा चलेगा सेफ जगह, सेफ है मंदिर। मेरी पापा लो मेरे पापा मैं बोलने लगी हूँ कि फोन कर तब वही पापा वही अपना ए भाई की पूरी होएगी खत्म हो गया जल्दी करिए दे चल केदार माचल वाला जी वो मामा के लिए फोन करना। ఇటు ఉత్తరాఖండ్లో ఒక్కసారిగా మెరుపు వరదలు వచ్చాయి. కొండ ప్రాంతాల్లోని ఏదైతే ఇల్లులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా వరదలు రావడంతో కొట్టుకుపోయిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఆ ఇళ్లలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇంకా తెలియలేదు. ఇటు వరదల కారణంగా కూడా వేలాది ఇళ్ళు అయితే ధ్వంసమయ్యాయని చెప్పుకోవాలి. ఇటు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇంకా అధికారులు వెల్లడించలేదు. సో ప్రెసెంట్ అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర కాశీలోని ధరాలి ప్రాంతంలో
క్లౌడ్ బరస్ట్ అయింది. సో క్లౌడ్ బరస్ట్ అయిన వెంటనే కూడా అక్కడ మెరుపు వరద సంభవించింది. సో కొండ ప్రాంతాల్లో కొన్ని ఏదైతే ఇల్లులు ఉన్నాయో అవన్నీ కూడా కొట్టుకుపోయాయి. సో మరికొన్ని ఇళ్ళు అయితే పాక్షికంగా దెబ్బతింటూ ఉన్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. ఇటు ఎగువ నుంచి వచ్చిన వరద కారణంగా కూడా ఆ ఇళ్ళన్నీ కూడా ధ్వంసమైపోయాయి. ఇప్పటికే ఇల్లు అలాగే పదుల సంఖ్యలో ప్రజలు కూడా ఇటు కొట్టుకుపోయారు. దీనికి సంబంధించి కూడా గాలింపు చర్యలను అయితే పోలీసులు ముమ్మరం చేశారు. అయితే ప్రజెంట్ ఈ సహాయక చర్యల్లో ఇటు ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పాల్గొన్నాయి. ఇటు ఉత్తరాఖండ్లో ఒక్కసారిగా మెరుపు వరద రావడంతో ఆ ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. खत्म